బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం జగన్ పై రాయి దాడి కేసులో ఇవాళ మరొకరిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో ఏటూగా ఉన్నాడు దుర్గారావు. డబ్బులు ఇస్తామని చెప్పి సతీష్ అనే వ్యక్తితో జగన్ పై రాయితో దుర్గారావే దాడి చేయించినట్టుగా గుర్తించారు పోలీసులు. టీడీపీ బీసీ సెల్ కార్యదర్శిగా ఉన్నాడు దుర్గారావు. ఇప్పటికే సతీష్ ను విజయవాడ సబ్ జైలుకు తరలించడం జరిగింది. ఇక 5 వ్యక్తులు కనిపించడం లేదు అంటూ సెర్చ్ పిటిషన్ దాఖలైంది. దీనిపై ఇవాళ విచారణ చేపట్టనుంది కోర్టు. నిన్న సెర్చ్ పిటిషన్ ను కమిటీని నియమించింది న్యాయస్థానం. 2 చోట్ల సెర్చ్ చేసిన కమిటీ ఇవాళ కోర్టుకు నివేదిక అందించబోతోంది. అలాగే ఈ నివేదికపై కోర్టులో వాదనలు జరగనున్నాయి. మరొక వైపు సీఎం జగన్ పై దాడి చేసిన రాయిని గుర్తించారు పోలీసులు. రాయిని స్వాధీనం చేస్తున్నారు. సీఎం జగన్ పై రాయి దాడి కేసులో ఇవాళ మరొకరిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో ఏటూగా దుర్గారావు ఉన్నాడు. డబ్బులు ఇస్తానని చెప్పి అతడే సతీష్ తో జగన్ పై రాయితో దాడి చేయించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు లైవ్ లో. శ్రీకాంత్, ఈ రోజు మరొకరిని కూడా ఈ కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. పూర్తి అప్డేట్ ఏంటి ఈ కేసుకు సంబంధించి? సీఎం జగన్పై రాయిదాడి ఘటనకు సంబంధించిన కేసులో ఇప్పటికే ఒకరినైతే అరెస్ట్ చేశారు. ఏవన్గా ఉన్నటువంటి సతీష్ని నిన్న అరెస్టు చూపించారు. కోర్టులో హాజరుపరచడంతో 14 రోజులు రిమాండ్ విధిస్తూ కూడా న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా అరెస్టులు కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకు స్పష్టంగా తెలుస్తుంది. కేసులో ఏటూగా కూడా దుర్గారావు అనే వ్యక్తి ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. దుర్గారావు టీడీపీలో బీసీసీఎల్ కార్యదర్శిగా ఉన్నాడు. అతనే కుట్ర చేసే అతనే కావాలని డబ్బులు ఇస్తానని చెప్పి సతీష్తో జగన్ మీద దాడి చేసినట్టుగా కూడా పోలీసులు విచారణలో గుర్తించిన నేపథ్యంలో అతని అరెస్ట్ ఇవాళ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. దీంతో పాటుగా దుర్గారావు ఎవరు చెప్తే ఏ కారణంతో ఈ కుట్రకి పాల్పడ్డాడు అనే అంశం మీద కూడా పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. అందులో భాగంగానే నిన్న దుర్గారావుని అరెస్టు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా చేయకుండా వాయిదా వేసి ప్రస్తుతం అతన్ని విచారిస్తున్న నేపథ్యంలో దుర్గారావుతో పాటుకి ఇంకా ఎవరైనా కీలక నేతలు ప్రమేయం ఉందా అనే అంశం మీద కూడా ఈ దాడి ఘటన వెనుక ఉందా అనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు దుర్గారావును విచారిస్తున్న నేపథ్యంలో ఈ రోజున దుర్గారావును విచారిస్తే కనుక అతను ఎందుకు దాడికి ఈ కుట్రకి పాల్పడ్డాడు సతీష్తో కలిసి అనే అంశం అనేది కీలకమైన విషయంగా అయితే ఈ కేసులో మనం చూడొచ్చు. అందుకనే దుర్గారావు అరెస్ట్ ఇవాళ జరిగితే కనుక అతను ఎందుకు ఈ దాడికి కుట్ర చేశాడనే అంశం అనేది కూడా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక సతీష్తో పాటు మరో 4 కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో దాఖలైన సెర్చ్ పిటిషన్ మీద కూడా నిన్నే కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సింగనగర్ పోలీస్ స్టేషన్తో పాటుగా ఏసీపీ కార్యాలయంలో తనిఖీలు సెర్చ్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో నిన్నే అడ్వకేట్ కమిషనర్గా శ్రీకాంత్ అనే వ్యక్తిని నియమించడంతో అతను నిన్న ఏసీపీ కార్యాలయానికి సింగనగర్కి వెళ్ళి సెర్చ్ ఆపరేషన్ కూడా చేశారు. ఆ నివేదికను ఇవాళ కోర్టులో అందజేయబోతున్నారు. ఆ నివేదిక ఇచ్చిన తర్వాత దాని మీద వాదనలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. మరి దాని మీద తీర్పు ఏ విధంగా ఇస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఆ 4 కూడా ఇప్పటికే పోలీసులు సాక్షులుగా ఈ కేసులో నమోదు చేసి విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఇక సీఎం జగన్ మీద రాయి దాడి కేసులో కీలకమైనటువంటి రాయిని కూడా పోలీసులు గుర్తించినట్టుగైతే మనకు సమాచారం అందుతుంది. ఘటన జరిగిన రోజునే అక్కడే అదే స్పాట్లో వివేకానంద స్కూల్ కాంపౌండ్ దగ్గర ప్రహరీ గోడ పక్కనే దాడి జరిగింది. అక్కడే రాయిని కూడా సీజ్ చేసినట్టుగైతే మనకి సమాచారం కూడా అందుతోంది. ఈ రాయిని అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ మీద నుంచి సిమెంట్ కాంక్రీట్ రాయి ముక్కతోనే సతీష్ దాడికి పాల్పడినట్టుగా పోలీసులకు విచారణలో చెప్పిన నేపథ్యంలో రాయిని కూడా సీజ్ చేసినట్టుగైతే మనకి తెలుస్తా ఉంది. నెల్లి అయితే శ్రీకాంత్, ఈ మొత్తం కేసులో ఇప్పటివరకు పోలీస్ అదుపులో ఉన్న సతీష్ వెర్షన్ ఏంటి? అసలు తానే దాడికి పాల్పడినట్టుగా ఒప్పుకోవడం జరుగుతుందా? అలాగే ప్రస్తుతం దుర్గారావు ఎక్కడున్నాడు? సతీష్ని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. సబ్ జైలుకు కూడా తరలించిన నేపథ్యంలో విచారణలో తానే దాడికి పాల్పడినట్టుగా కూడా సతీష్ విచారణలో పోలీసులకు కూడా వెల్లడించినట్టుగా అయితే మనకు తెలుస్తోంది. అయితే దుర్గారావు ఎవరైతే టీడీపీ బీసీసీఎల్ కార్యదర్శిగా ఉన్నాడో దుర్గారావు డబ్బులు ఇస్తానని చెప్పి తనకు మాటలు చెప్పడంతోనే ఈ దాడికి పాల్పడినట్టుగా కూడా చెప్పిన నేపథ్యంలో దుర్గారావు ఏ కారణంతో జగన్ మీద దాడికి కుట్ర పన్నాడు అనే అంశం అనేది కీలకంగా మారింది. ఎవరైనా పార్టీలో నేతలు కానీ ఎవరైనా వేరే కారణంగా ఈ దాడికి కుట్రకి దుర్గారావు సతీష్తో కలిసి దాడికి పాల్పడ్డారు అనే అంశం మీదే ప్రస్తుతం పోలీసులు దుర్గారావుని అదుపులోకి తీసుకొని అయితే విచారణ చేస్తున్నారు. అందులో అంశాలు సమగ్రమైన అంశాలు, ఎందుకంటే సీఎం జగన్ మీద జరిగినటువంటి దాడి అనేది హై ప్రొఫైల్ కేసు కాబట్టి దీని వెనుకున్న కుట్రకోణం కానీ వేరే పాత్రదారులు సూత్రధారులు ఎవరైనా ఉంటే ఆ అంశాలన్నీ కూడా దుర్గారావు నుంచి రాబట్టిన తర్వాతే అతన్ని అరెస్టు చూపించే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. నెల్లి రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.